రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసెస్ పెరుగుతున్న సమయంలో చాలామంది ఫ్యామిలీస్ వారి యొక్క కుటుంబ సభ్యుల్ని ఈ కరోనా ట్రీట్మెంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్పిటల్లో జాయిన్ చేయడం జరుగుతూ ఉంది. కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా హెచ్ఆర్సిటీ అంటే చెస్ట్ సిటీ స్కాన్ తీపించుకొని కరోనా టెస్ట్ వచ్చే లోపే ఆ రిపోర్టు మీద బేస్ అయ్యి ఎక్కువగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళల్లో చాలా కామన్గా కొరాడ్స్ 4, కొరాడ్స్ 5, కొరాడ్స్ 6 అనేది ఒక రేడియాలజీ డాక్టర్ క్లాసిఫికేషను కామన్ మ్యాన్ అంటే ప్రతి మనిషి కామన్ మ్యాన్ టర్మ్గా మారిపోయింది. పేషెంట్స్లో ఒక రకమైన భయాందోళన. సిటీ స్కాన్ చేయగానే 5 పాయింట్లు ఉంది, 6 పాయింట్లు ఉంది అని చెప్పేసి పరిగెత్తుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి చూస్తూ ఉన్నారు. నిజంగా చూసినట్లయితే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ కొరాడ్స్ 4, 5 ఉన్నప్పటికీ ఆక్సిజన్ పీల్చుకోవటంలో కానీ, నడిచేటప్పుడు ఆయాసం లేనప్పుడు, జ్వరము దగ్గు అటువంటివి లేనప్పుడు అన్నిటికంటే సురక్షితమైనది హోమ్ క్వారంటైన్. ఒక్కసారి హోమ్ క్వారంటైన్కి వెళ్ళినప్పుడు వారికి కానీ వారి యొక్క పల్స్ ఆక్సిమీటర్ కానీ పెట్టి చూసినప్పుడు 94% కంటే తక్కువగా ఆక్సిజన్ లెవెల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆక్సిజన్ కొరకు హాస్పిటల్స్కి వెళ్ళడం మంచిది. ఇటువంటి భయాందోళనలో చాలామంది ఇంట్లో ఉండకుండా హాస్పిటల్స్ బెడ్ కోసం తిరిగి దానికోసం అనేక విధాలుగా డబ్బులు ఖర్చు చేసుకొని కష్టపడుతున్నారు. సో అటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలంటే మంచి ఎడ్యుకేషన్ జరగాలి. సిటీ స్కాన్ చూసి పరిగెత్తి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. 94 శాచురేషన్, ఫీవర్, దగ్గు, ఆయాసం ఇటువంటి సిమ్టమ్స్ లేకుండా హాస్పిటల్కి వెళ్ళాల్సిన ఎటువంటి అవసరం లేదు. ఇటువంటి అవసరాలతో హాస్పిటల్కి వస్తున్న పేషెంట్స్ చూసినట్లయితే లోపల పేషెంట్స్ వెళ్ళిన తర్వాత వైద్యం ఏం జరుగుతూ ఉంది, పేషెంట్స్ కుటుంబ సభ్యులకు ఒక రకమైన ఆందోళన. హాస్పిటల్లో ఇదివరకులాగా పరిస్థితి కాదు. పేషెంట్ని హాస్పిటల్లో వదిలేసి పేషెంట్ అటెండర్స్ కనీసం హాస్పిటల్ దగ్గర కూడా ఉండలేనటువంటి పరిస్థితి. అటువంటప్పుడు హాస్పిటల్ లోపల ఎటువంటి వైద్యం జరుగుతుంది, ఈ కరోనా వచ్చి లోపలికి వెళ్ళినప్పుడు వారిని ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తారు అనేది ప్రతి ఒక్కళ్ళు అనేక సందేహాలు ఉన్నాయి. గత 3 నెలలుగా నేను చూస్తున్నప్పుడు ఇటువంటి భయాందోళన మూలంగా, ఇటువంటి అపోహల మూలంగా చాలామంది చాలా డబ్బులు ఖర్చు చేసుకొని అనేక రకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఒక ఆక్సిజన్ బెడ్ నిజంగా అవసరమైన పేషెంట్ ఆక్యుపై చేయటం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. అదే భయపడి వెళ్ళి ఒక ఆక్సిజన్ బెడ్ కానీ మనం ఆక్యుపై చేసినట్టయితే అది హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్కి ఉపయోగం లేదు. అదేవిధంగా అవసరమైనటువంటి పేషెంట్ నష్టపోయే అవకాశం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక రకమైనటువంటి బెడ్స్ ఉన్నాయి. ఈ బెడ్స్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎవరైతే పేషెంట్స్ హాస్పిటల్లో వాళ్ళ బంధువుల్ని కానీ వారికి ప్రియమైన వారిని అడ్మిట్ చేసినప్పుడు లోపల ఏం జరుగుతుంది అనే ఒక అవగాహన కావాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మై టీమ్ ఆఫ్ డాక్టర్స్, పల్మనాలజిస్ట్, కార్డియాలజిస్ట్, ఫిజిషియన్స్, నర్సింగ్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్, మీ అందరము ఒక నిర్ణయానికి వచ్చాం. లెట్ అస్ ఎడ్యుకేట్ ది సొసైటీ. లోపల ఏం జరుగుతుంది, పేషెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎటువంటి వైద్యం అవసరం అవుతుంది, ఆక్సిజన్ అందకపోయినప్పుడు ఎన్ని మార్గాలు ఉన్నాయి అనేది తెలియజేయడం కోసం ఇవాళ మా స్టాఫ్ అందరం కలిసి, మా టీం, కోవిడ్ టీం చాలా ఉత్సాహంతో ఈ వీడియోని మేము తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని కానీ మీరు చూసినట్లయితే మీకు ఇష్టమైన వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు వారికి ఎటువంటి వైద్యం జరుగుతుందో మీరు చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే వెంటిలేటర్స్ లేవని అపోహపడటం కానీ, ప్రతి పేషెంట్కి వెంటిలేటర్ అవసరం అవుతుందని అపోహపడటం కానీ, వీటన్నిటి మూలంగా ఎంతోమంది స్ట్రెస్లోకి వెళ్తూ ఉన్నారు. కరోనా వైద్యంలో వెంటిలేటర్ దాకా వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం కానీ రైట్ టైంలో తీసుకున్నట్లయితే అసలు వెంటిలేటర్ అవసరం లేకుండా బయటపడే అవకాశం ఉంది. అటువంటి రీసెంట్ టెక్నాలజీస్ ఏంటి,
ఆక్సిజన్ పేషెంట్కి అందజేయడంలో వచ్చినటువంటి నూతన టెక్నాలజీస్ ఏంటి, ఇప్పుడు యుఎస్లో కానీ అమెరికాలో కానీ వాడుతున్నటువంటి మెషిన్స్ ఏంటి, అటువంటి మెషిన్స్ ఇప్పుడు మన దగ్గర గుంటూరు విజయవాడలో అవైలబిలిటీ ఏంటి, అవన్నీ మనం చూసినట్లయితే అటువంటి మెషిన్స్ అన్నీ ప్రజలకి చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. ఇందులో మీరు చూసినట్లయితే ఆక్సిజన్ మాస్క్, నార్మల్ మాస్క్ అంటే ఏంటి, నాన్ రీబ్రీతింగ్ ఆక్సిజన్ మాస్క్ అంటే ఏంటి, పేషెంట్కి ఆక్సిజన్ 5 లీటర్ల నుంచి 10 లీటర్లు అవసరమైనప్పుడు ఎటువంటి మాస్క్ పెట్టాలి, 10 నుంచి 15 లీటర్లు 20 లీటర్ల ఆక్సిజన్ అవసరమైనప్పుడు ఎటువంటి మాస్క్ పెట్టాలి, 20 లీటర్లకి మించి కావాల్సినప్పుడు ఎటువంటి మాస్కులు ఇవ్వాలి, ప్రతి అణువు ఆక్సిజన్ పేషెంట్కి ఉపయోగపడాలంటే ఆ ఆక్సిజన్ తన చుట్టే ఉంచుకోవడానికి ఎటువంటి పరికరాలు వాడుకోవాలి, ఇవన్నీ కానీ చూసినట్లయితే ఒక పేషెంట్ ఐసీలోకి వెళ్ళినంత మాత్రాన డైరెక్ట్గా వెంటిలేటర్ మీదకి వెళ్ళటం అనేది జరగదు. సో ఆ ప్రయత్నంలోనే ఈ అపోహలో చాలామంది టెన్షన్కి గురవుతూ ఉన్నారు. అటువంటి అపోహలను దూరం చేయడం కోసం ఒక ఐసీయూలో ఒక కోవిడ్ కేర్లో ఎంతమంది హెల్త్ వర్కర్స్ అవసరమవుతారు, ఆ హెల్త్ వర్కర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఒక డాక్టరో ఒక బెడ్డో ఉన్నంత మాత్రాన కోవిడ్ ట్రీట్మెంట్ జరగదు. టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉండాలి, క్వాలిఫైడ్ నర్సింగ్ స్టాఫ్ ఉండాలి, సపోర్టింగ్ హెల్పింగ్ స్టాఫ్ ఉండాలి, అదేవిధంగా మెన్ అలాంగ్ విత్ మెషినరీ, కావాల్సిన హైటెక్ మెషినరీ అంతా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఇట్స్ ఎ టీమ్ వర్క్ ఆఫ్ మెన్ అండ్ మెషిన్. ఇవి రెండు సమపాడులో కానీ జరిగినట్లయితే ఒక అవుట్కమ్ చాలా గొప్పగా ఉంటుంది. ఈ టీమ్ వర్క్లో ఈవెన్ ఏ వార్డ్ బాయ్, ఈవెన్ ఏ ఆయా ఆర్ ఎన్ హెల్పర్, దే మేక్ ఏ హ్యూజ్ డిఫరెన్స్. ఒక్కసారి పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఇంటి నుంచి భోజనం తెచ్చిచ్చే పరిస్థితి కూడా లేని ఈ వ్యాధికి ఎంత జాగ్రత్తగా ఎంత ప్రేమతో చూడాలి అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ వారి ప్రాణానికి త్యాగం చేసి ప్రతి ఒక్క స్టెప్పులో వారికి కరోనా వస్తుందని తెలిసినా కూడా ధైర్యంగా ముందుకెళ్ళి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ కేర్ వర్కర్స్ని రెస్పెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ది టైం. అందుకే ఒక మంచి వీడియో తయారు చేసి ఒక మంచి అవగాహన కలిగించి ఐసీయూల్లో కానీ కోవిడ్ కేర్ హాస్పిటల్స్లో ఎటువంటి వైద్యం ఉంటుందో చూపించాలన్న ఒక ఉద్దేశంతోనే ఈజ్ బ్రింగింగ్ దిస్ వీడియో. అండ్ హోప్ ఇది చూసి చాలామందికి వారికి ఒక ధైర్యము, వారిలో ఉన్న అనుమానాలని తీరే అవకాశం ఉందని అనుకుంటున్నాను. చలో లెట్స్ స్టార్ట్. లెట్ us go through this journey. గుడ్ మార్నింగ్ టీమ్ మెంబర్స్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కరోనా పేషెంట్స్, కోవిడ్-19తో సఫర్ అయ్యే వాళ్ళందరూ ఎటువంటి ట్రీట్మెంట్ పొందుతారనేది మనం ఇంతవరకు ఎప్పుడు ప్రాక్టికల్గా తెలుసుకోలేదు. ఒక హాస్పిటల్ లోపల ఒక పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు హోమ్ క్వారంటైన్లో ఉండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండి ఎప్పుడైతే పేషెంట్స్ యొక్క శాచురేషన్ తగ్గటం కానీ, జ్వరం ఎక్కువగా ఉండటం కానీ, దగ్గు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు కానీ అప్పుడే హాస్పిటల్కి రమ్మని కోరుతున్నాం. అనవసరంగా హాస్పిటల్లోకి వచ్చి ఖాళీగా ఉన్న బెడ్స్ని, ఆక్సిజన్ బెడ్స్ని ఆక్యుపై చేయడం వల్ల నిజంగా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అయిన వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంది. సో ఎటువంటి పేషెంట్స్ హాస్పిటల్స్లో వస్తారని మనం చూసినట్టయితే టుడే విల్ సీ అసలు ఒక పేషెంట్కి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు మనం కానీ చూసినట్టయితే ఇక్కడున్న పర్సన్కి 94 కంటే తక్కువ శాచురేషన్ వాళ్ళు మాత్రమే హాస్పిటల్కి రావాలని కోరుతా ఉన్నాం. ఒక్కసారి హాస్పిటల్కి వచ్చిన తర్వాత వారికి అన్ని టెస్టులు చేసుకొని స్టేబుల్గా ఉన్నారా లేదా చూసుకున్న తర్వాత వారికి ఆక్సిజన్ ఇచ్చే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే మెడికల్ మేనేజ్మెంటు అదంతా రొటీన్గా జరుగుతున్నప్పటికీ ముఖ్యంగా మనకు కావాల్సిందంటే ఆక్సిజన్ ట్రీట్మెంట్ ఇవ్వడం. ఈ పేషెంట్ కానీ మనం చూసినట్టయితే ఇప్పుడు మీరు ఈ పేషెంట్ మన ఈ మాస్క్ కానీ మీరు చూసినట్టయితే ఇది రొటీన్గా మనం ఆక్సిజన్ కోసం పేషెంట్లకి సాధారణంగా వాడే మాస్క్. అంటే ఈ మాస్క్ వాడటం మూలంగా పేషెంట్కి మనం 3 నుంచి 5 లీటర్లు 6 లీటర్ల వరకు ఆక్సిజన్ని మనం ఇవ్వగలుగుతాం. ఇక్కడ ఏమవుతుందంటే పేషెంట్కి తీసుకునేటువంటి ఆక్సిజను
వాళ్ళు వదిలేసే కార్బన్ డైఆక్సైడ్ బయటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఆక్సిజన్ కూడా ఫుల్ స్ట్రెంత్గా అవైలబుల్ కాకపోయి ఉండొచ్చు. కానీ సివియారిటీ తక్కువగా ఉండి ఎవరికైతే ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ తక్కువగా ఉంటాయో వారికి ఇటువంటి మాస్క్ వాడటం వల్ల ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మాస్క్ పెట్టిన తర్వాత కూడా పేషెంట్కి కానీ ఇంప్రూవ్మెంట్ రాకపోయినప్పుడు అయితే నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ఇలాంటి మాస్క్. ఇప్పుడు మీరు కానీ చూసినట్టయితే దిస్ ఈజ్ నాన్ రీబ్రీతబుల్ మాస్క్. ఇందాక మాస్క్ ఇప్పుడు మాస్క్ చూసినట్టయితే ఇక్కడ ఒక ఆక్సిజన్ శాచెట్, ఒక రిజర్వాయర్ ఇక్కడ ఉంది. అంటే పేషెంట్కి సాధారణమైన ఆక్సిజన్ కన్నా కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఆక్సిజన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ నాన్ రీబ్రీతింగ్ మాస్క్ వాడుకుంటూ ఉంటాం. దీని ద్వారా 10 నుంచి 12 లీటర్ల ఆక్సిజన్ పేషెంట్కి అందజేసే అవకాశం ఉంది. పేషెంట్కి ఇందాక మనం చూసిన మాస్క్తో పోలిస్తే ఈ మాస్క్ ద్వారా ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ఎ నాన్ రీబ్రీతబుల్ మాస్క్. అండ్ ఎవరిలో హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక 5 లీటర్ల ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ కాకపోతే వారికి ఒక 10 లీటర్స్ ఆక్సిజన్ అవసరమైనప్పుడు ఇటువంటిది ఇచ్చినప్పుడు వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద సెకండ్ టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఆక్సిజన్ ఇవ్వడానికి పేషెంట్. ఇలా మనం ఐసీయూలో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనం చూసినట్టయితే ఒక కోవిడ్ హాస్పిటల్లో టుడే ఐ హ్యావ్ మై ఇంటెన్సివిస్ట్ డాక్టర్ విజయ్, అవర్ ఫిజిషియన్ డాక్టర్ నరేంద్ర, అవర్ డ్యూటీ డాక్టర్స్ వేణు, అవర్ డ్యూటీ డాక్టర్ నాగూర్ అండ్ అవర్ వెల్ ట్రైన్డ్ అండ్ కాన్ఫిడెంట్ సిస్టర్స్. సో ఒక్క పేషెంట్కి మనం కానీ ఒక సర్వీస్ ఇవ్వాలంటే ఇవాళ మనం చూసినట్టయితే ఎంతమంది అవసరం అవుతారో మనకు చూస్తూ ఉండొచ్చు. ప్రతి ఒక్క పేషెంట్ కానీ వారు ఎంత భయంతో లోపలికి వస్తారో వారిని కాపాడడం కోసం ఎంతమంది హెల్త్ వర్కర్స్ పనిచేస్తారో బయట ప్రపంచానికి తెలియాలన్న ఉద్దేశంతోనే ఇవాళ మేము ఈ వీడియో తీయడం జరుగుతూ ఉంది. అంటే ఒక పేషెంట్ యొక్క ప్రాణం కాపాడటం కోసం ఎంతమంది హెల్త్ వర్కర్స్ పనిచేస్తారో ప్రతి ఒక్కళ్ళు, అంటే ఇంతమంది 6 అవర్ షిఫ్ట్ చొప్పున ఒక 6 గంటలు, మళ్ళీ 6 గంటలు, మళ్ళీ ఒక నైట్ డ్యూటీ, ఇట్లా ఒక 100 మంది స్టాఫ్ పనిచేస్తే కానీ ఒక్కొక్క పేషెంట్ని బయటికి తీసుకురావడానికి కష్టంగా ఉండే పరిస్థితి. సో స్టేబుల్గా ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఆక్సిజన్ లెవెల్స్ ఇలా వచ్చే పేషెంట్స్ సాధారణంగా ఏసిమ్టమాటిక్ పేషెంట్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు హాస్పిటల్కి రావాల్సిన అవసరమే లేదు. కరోనా పాజిటివ్ వచ్చినా కూడా హోమ్ ఐసోలేషన్లో ఉండి ఇబ్బందులు లేకుండా ఎప్పుడైతే ఆక్సిజన్ పీల్చుకోవడానికి కష్టంగా ఉంటేనో, గాలి పీల్చుకోవడానికి కష్టంగా ఉంటేనో, షుగరు బీపీలు హైగా ఉండి శాచురేషన్ 94 కంటే తక్కువ ఉంటేనో ఇలా హాస్పిటల్స్కి రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనతో పాటు చూసినట్టయితే ఇక్కడ సిస్టర్ డ్యూటీలో ఉన్నారు. సిస్టర్, యూ కెన్ సీ ఒక సిస్టర్ ఒక డెడికేషన్తో ఒక సిస్టర్ పనిచేస్తే కానీ ఈ పేషెంట్స్ని కేర్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇటువంటి సినారియోలో ప్రతి 2 బెడ్ల నుంచి 3 బెడ్లకి ఒక సిస్టర్ అవసరం ఉంటుంది. అలా 3 షిఫ్టుల్లో అవసరం ఉంటారు. వీరందరూ ప్రతి ఒక్కళ్ళకి సేవ చేసేటప్పుడు కరోనా వస్తుందనే భయం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ వీటన్నిటి అధిగమించి సర్వీస్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి స్టేబుల్గా ఉన్న పేషెంట్స్ మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఇటువంటి వారందరికీ నార్మల్గా ఇటువంటి ఆక్సిజన్ ఫ్లో ఇచ్చుకొని వీటిని కాపాడే అవకాశం ఉంటుంది. సో హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఐసీయూలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా ఎమర్జెన్సీ కేర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా వెంటిలేటర్స్ పెద్ద పెద్ద వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్లో చూసినట్టయితే 80% ఆఫ్ దెమ్ ఇటువంటి ఆక్సిజన్ థెరపీతో రికవర్ అవుతూ ఉంటారు. వీటితో పాటు అవసరమైన వాళ్ళకి యాంటీవైరల్ డ్రగ్స్ కానీ అవసరమైన ట్రీట్మెంట్ కానీ కరెక్ట్ టైంలో జరిగినట్లయితే ఈ పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్తోనే ఇంటికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు రండి, అక్కడ అమ్మా. ఈ వార్డు అందరినీ చూసుకోవాలంటే, ఈ వార్డు శుభ్రంగా ఉండాలంటే, ఈ వార్డు నీట్గా మెయింటైన్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి షీజ్ అ హెల్పర్, వార్డులో హెల్పర్ ఆమె ఈ మెయింటెనెన్స్ కోసం ప్రతి పేషెంట్కి శుభ్రత కోసం, హాస్పిటల్ శుభ్రత కోసం తను 24 అవర్స్ పనిచేస్తూ ఉంటుంది. ఈ పేషెంట్స్ ఆక్సిజన్ మీద ఉంటారు, వారికి నోరు ఎండిపోతూ ఉంటుంది, ఎప్పుడు చూసినా మంచిళ్ళు అడుగుతూ ఉంటారు. ఇటువంటి పనులు చేయడానికి షీజ్ ఏ హెల్పర్. సో ఓన్లీ డాక్టర్స్, ఓన్లీ నర్సులతోనే పని జరుగుతుంది అనుకోవటం అనేది అసలు దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్. మేమెంత వాల్యుబుల్గా ఉన్నామో మాతో పాటు పనిచేసినటువంటి ఈ టీం కూడా
చాలా వాల్యుబుల్. అండ్ వితౌట్ దెమ్ అసలు సర్వీస్ అనేదే లేదు. సో ఇట్లా చూసినట్టయితే హలో, షీఈ్ అవర్ డైటీషియన్. అంటే ఇక్కడున్న పేషెంట్స్కి హాస్పిటల్స్లో బయట నుంచి అటెండర్స్ వచ్చి ఫుడ్ తెచ్చి ఇవ్వటం కానీ, బయట నుంచి మందులు తెచ్చి ఇవ్వటం కానీ, పేషెంట్స్తో కాంటాక్ట్స్ కానీ ఏమి ఉండవు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి ఆహారం ఇవ్వాలి, మంచిగా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ప్రతి పేషెంట్స్ యొక్క ఫుడ్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో షీఈ్ అవర్ డైటీషియన్. వెజిటేరియన్ కావాల్సిన వాళ్ళకి వెజిటేరియన్, నాన్ వెజ్ కావాల్సిన నాన్ వెజ్. ప్రత్యేకించి హాస్పిటల్స్లో మనం ఇచ్చే ట్రీట్మెంట్ చూసినట్టయితే ఇమ్యూనిటీ పెంచేటువంటి ఫుడ్ చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్లో ఉన్న ప్రతి పేషెంట్స్కి డ్రై ఫ్రూట్స్ కానీ, ప్రోటీన్ ఫుడ్ కానీ, ఎగ్స్ కానీ, నాన్ వెజిటేరియన్ కానీ, ఇటువంటి ఫుడ్స్ అన్నీ చూడాలంటే ఈ పేషెంట్స్ అందరిలో చాలామందిలో డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. వారందరినీ సర్వీస్ చేసుకొని వారికి చక్కగా ఫుడ్ అందించాలంటే ఒక డెడికేటెడ్ డైటీషియన్ కావాలి. ఈమె డ్యూటీ అందరికీ మంచిగా ఆహారం దొరుకుతుందా, అందరికీ హెల్తీ ఫుడ్ దొరుకుతుందా అనేది చూసుకునేది ఈమె. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. వాళ్ళందరూ చిన్నగా ఉన్నా కానీ దే ఆర్ డేర్ ఎనఫ్ వచ్చి ఇటువంటి సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. సో మీరు చూసినట్టయితే వీళ్ళందరూ స్టేబుల్ పేషెంట్స్. ఈ పేషెంట్స్ స్లోగా రికవర్ అవుతున్నారు. ఇక ఈ బెడ్లో మనం కానీ చూసినట్లయితే హాస్పిటల్కి వచ్చిన తర్వాత పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకొని స్టేబుల్ అయ్యాడు. ఇంక ఈ పేషెంట్ ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళి రూమ్ నుంచి డిశ్చార్జ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో దిస్ ఈజ్ ఎ కేస్. ఐడియల్గా ఇక్కడున్న పేషెంట్స్ అందరూ వచ్చారు, ట్రీట్మెంట్లో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక రోజులో ఉన్నారు. ఈయన వచ్చి 5 రోజులు అవుతుంది. ఈ 5 రోజుల్లో రికవర్ అవుతారు. రికవర్ అయిన పేషెంట్స్ చక్కగా ఇంటికి వెళ్ళిపోయి హోమ్ ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసేసుకొని ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో ఇటువంటి వార్డు చూసినట్లయితే ఎప్పుడు కూడా వార్డులో ఉన్న అన్ని బెడ్స్ ఫిల్ చేసుకోవటం మంచి పద్ధతి కాదు. కనీసం హాస్పిటల్లో రూమ్స్ 20 రూమ్స్ ఉన్నప్పుడు నీకున్న ఆక్సిజన్ బెడ్స్ని 2 నుంచి 3 బెడ్స్ ఎప్పుడు కూడా మనం వేకెంట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ పేషెంట్కి ఎమర్జెన్సీగా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు మనం షిఫ్ట్ చేసుకుంటామో తెలియదు. కాబట్టి ఎప్పుడు చూసినా కూడా ఒక ఫుల్ స్ట్రెంత్ కాకుండా మినిమం ఒక 2 to 3 బెడ్స్ వేకెంట్లో వదులుకున్నట్టయితే అది ఈజీగా మనకి పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఐ వుడ్ లైక్ టు కాల్ ఆల్ మై సిస్టర్స్. ఒకసారి సిస్టర్స్ అందరు రండి. విజయ్ వీ కెన్, నేను రండి, ప్లీజ్ కమ్. ఆయమ్మ రండి, డైటీషియన్ రండి. సో యూ కెన్ సీ ఒక 6 బెడ్స్ to 7 బెడ్స్ పేషెంట్స్కి సర్వీస్ అందియాలంటే ఇంత టీం ఉంటే కానీ మనం చక్కగా వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వలేము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. డెడికేటెడ్ ఫిజిషియన్స్, క్రిటికల్ కేర్ పర్సన్స్, డాక్టర్స్, సిస్టర్స్ అండ్ హెల్పర్స్, డైటీషియన్స్, ఇటువంటి వాళ్ళందరూ ఉండటం మూలంగానే అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ గివింగ్ ఏ వెరీ గుడ్ కేర్. సో ఈ సినారియో దాకా పేషెంట్లు కాన్ఫిడెంట్గా ఉంటారు, ఎంతో హ్యాపీగా ఉంటారు, ఇక్కడ నుంచి రికవర్ వెళ్ళిపోతూ ఉంటారు. దెర్ ఆర్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే కొంతమంది మాత్రమే ఈ స్టేజ్లోంచి కొంచెం నెక్స్ట్ స్టేజ్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. ప్లీజ్ కమ్ విజయ్. సో నౌ అటువంటి పేషెంట్స్ ఎవరైతే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయో అటువంటి పేషెంట్స్ ఈ సినారియోలోంచి నెక్స్ట్ వీ విల్ సీ హౌ డూ విల్ ట్రీట్ పేషెంట్స్. ఆక్సిజన్ లెవెల్స్ 80కి 70కి పడిపోతున్నప్పుడు వాళ్ళని క్రిటికల్ కేర్ యూనిట్లోకి మార్చుకుంటాము. క్రిటికల్ కేర్ యూనిట్లో మార్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుందో మనం అయితే చూసుకుందాం. సో నౌ వీఆర్ మూవింగ్ ఇంటూ క్రిటికల్ కేర్ యూనిట్లోకి వచ్చాం. ఈ పేషెంట్కి సడన్లీ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక బెడ్ సైడ్ ఎక్స్రే అవసరమైంది ఈ పేషెంట్కి. ఒక బెడ్ సైడ్ ఎక్స్రే తీయాలంటే ఒక ఎక్స్రే టెక్నీషియన్ ఉండాలి, ఆయనకి హెల్ప్ చేస్తా ఫిలిమ్స్ చేయడానికి ఒక సిస్టర్ ఉండాలి, డాక్టర్స్ పర్యవేక్షణ ఉండాలి. ఇంతమంది హెల్ప్ చేస్తే కానీ మనకి ఒక ఐసీయూలో ఒక బెడ్ సైడ్ ఎక్స్రే తీయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంటే దిస్ ఏ హైలీ డిమాండింగ్. అంటే ఒక టెక్నీషియన్ ఎక్స్రే టెక్నీషియన్, ఒక క్వాలిఫైడ్ సిస్టరు, క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఇంతమంది కలిస్తే కానీ
ఒక వర్క్ జరగదు. సో అందుకని ది స్టాఫ్ రిక్వైర్మెంట్స్ చాలా హైగా ఉన్నాయి. అందుమూలంగా వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడు మమ్మల్ని అందరినీ చూస్తున్నట్లయితే యూ కెన్ ఇమాజిన్ ఈ డ్రెస్ వేసుకొని ఎంత లోపల ఉడికిపోతూ ఉందో అది మాకే తెలుస్తూ ఉంది. లోపల ఇంత ఏసీలో ఉన్నా కూడా లోపల చాలా వేడిగా ఉంది. ఇటువంటి కష్టాలకు కానీ ఇటువంటి చిరాకులకు కానీ మనం తట్టుకొని ఒక్కొక్క షిఫ్ట్లో 6 గంటల నుంచి కొన్నిసార్లు 12 గంటలు పనిచేయాలంటే ఎంత మెంటల్ స్టామినా కావాలి, ఎంత మోటివేషన్ కావాలి, స్టాఫ్లో ఎంత కరేజ్ కావాలి, ఇవన్నీ ఉంటే తప్పితే వీ కెనాట్ గివ్ ఏ గుడ్ కేర్. నేను ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ అండ్ హ్యాపీ దట్ వీఆర్ గివింగ్ దే ఏ వెరీ క్వాలిటీ సర్వీస్ ఇస్తున్నాము. నా స్టాఫ్ అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇటువంటి హైలీ టెక్నికల్ వర్క్స్ జరగాలంటే ఐఎమ్ అనుకున్నంత ఈజీగా పేషెంట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ యాక్టివిటీ. మామూలు పేషెంట్స్ 100 మంది అయినా మెయింటైన్ చేయొచ్చు, కానీ కరోనా పేషెంట్స్ని 10 మందిని మెయింటైన్ చేయాలంటే ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద హెల్త్ కేర్ వర్కర్స్, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరిలో జరుగుతూ ఉంది. సో నౌ దిస్ ఈజ్ ఏ సినారియో. అంటే ఎంత ఆక్సిజన్ ఇచ్చినా కూడా, ఎంతసేపు మాస్కులు పెట్టి ఆక్సిజన్ ఇచ్చినా కూడా ఆక్సిజన్ పెరగట్లేదు. ఆక్సిజన్ పెరగనప్పుడు నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళాలంటే ఎటువంటి మనం వీ హ్యావ్ టు గివ్ ఆక్సిజన్ బై ఫోర్స్. అంటే వెంటిలేషన్ అంటాం. వాడుక భాషలో వెంటిలేషన్ అంటే ట్యూబ్ వేసి ట్యూబ్ ద్వారా ఒక మిషన్ ద్వారా ఆక్సిజన్ ఇవ్వటాన్ని మనందరూ ఇప్పటివరకు వెంటిలేషన్ అని అనుకున్నాం. కానీ వెంటిలేషన్ కానీ మనం చూసినట్లయితే 2 రకాలుగా ఉంటుంది. ట్యూబ్ వేసి వెంటిలేట్ చేయటం ఒక రకం అయితే, ట్యూబ్ వేయకుండా వెంటిలేషన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డాక్టర్ విజయ్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెషిన్ చూసినట్లయితే దిస్ ఈజ్ ఏ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్. అంటే పేషెంట్కి తను తీసుకున్న ఆక్సిజన్ సరిపోనప్పుడు కొంత ఫోర్స్తో లంగ్లోకి ఆక్సిజన్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. కరోనాలో గొంతులో కానీ ట్యూబ్ వేసి వెంటిలేషన్ చేసిన కేసులో రికవరీ రేటు గొప్పగా ఉండట్లేదు. నిజం చెప్పాలంటే వెంటిలేట్ చేసిన కేసులు చాలా వరకు ఆల్మోస్ట్ మోర్టాలిటీ వైపు వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఒక పేషెంట్ని వెంటిలేషన్, మెకానికల్ వెంటిలేషన్ దాకా వెళ్లకుండా మధ్యలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి, చాలా మెషినరీ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు కానీ మనం చూసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ చూసినట్టయితే సిప్యాప్ మెషిన్స్, ఈ మెషిన్లో చూసినట్టయితే ఇవి చాలా ఫోర్స్ఫుల్గా లంగ్లోకి పేషెంట్ ఆక్సిజన్ పీల్చుకునే పరిస్థితి లేనప్పుడు తానే బలవంతంగా పీల్చుకునేటటువంటి ఇదే సిప్యాప్ మెషిన్. ఇక్కడున్న మనం కానీ ఇద్దరు పేషెంట్స్ని కానీ మనం చూసినట్టయితే దిస్ ఈజ్ మనం ఇక్కడ చూసినట్టయితే సిప్యాప్ మెషిన్స్ వీళ్ళిద్దరికీ ఉన్నాయి. ఒక మనిషి ఆక్సిజన్ తీసుకోలేనప్పుడు అతను చాలా వీక్గా ఉండి ఊపిరితిత్తుల్లో ప్రెషర్ పెరిగి తన తీసుకోలేనప్పుడు బయట నుంచి కొంత ఫోర్స్ఫుల్గా మనం కానీ ఆక్సిజన్ కానీ డెలివరీ చేసినట్లయితే ఆ పేషెంట్ రికవరీ చాలా బాగుంటుంది. సో అటువంటి మెకానిజంకే వెంటిలేషన్లోకి వెళ్లకుండా కరోనా ట్రీట్మెంట్లో మంచి రిజల్ట్స్ రావాలంటే పేషెంట్ అనేవాడు వెంటిలేషన్ దాకా వెళ్లకుండా మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. అలా వెంటిలేషన్లోకి వెళ్లకుండా మనం చూసే మెషిన్సే ఈ సిప్యాప్ మెషిన్స్. అండ్ వీ గాట్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ మెషిన్స్ అండ్ దే ఆర్ గివింగ్ ఏ వెరీ గుడ్ రిజల్ట్స్. ఇప్పుడు మనం చూసినట్టయితే ఐ హ్యావ్ గాట్ మై సిస్టర్స్ వర్కింగ్ రౌండ్ ద క్లాక్ విత్ ద పేషెంట్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఐ హ్యావ్ మై ల్యాబ్ టెక్నీషియన్. ఇమాజిన్ ఈ టైంలో లోపలికి వచ్చి బ్లడ్ డ్రా చేసి శాంపుల్స్ తీసుకొని ప్రతి పేషెంట్కి ఈ కేర్లో ఐసీయూ కేర్కి వచ్చినప్పుడు పేషెంట్ మనం యాంటీవైరల్ డ్రగ్స్ ఇవ్వాలంటే అనేక రకాలైన టెస్టులు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దిస్ ఈజ్ సైటోకైన్ స్టామ్ అంటాం. అంటే ఒక పేషెంట్ బాగా ఉన్న వ్యక్తి ఆక్సిజన్ లెవెల్స్ 95 మెయింటైన్ చేసే వ్యక్తి సడన్గా మనం చూస్తూ ఉంటాం ఆక్సిజన్ పడిపోయి 50కి 40కి పడి అకస్మాత్తుగా చనిపోయటం మనం చూస్తూ ఉంటాం. దాన్నే సైటోకైన్ స్టామ్ అంటాం. అటువంటి సైటోకైన్ స్టామ్ని మనం ఐడెంటిఫై చేయాలంటే ముందుగానే కొన్ని బ్లడ్ టెస్టులు ఉంటాయి. ఫెరిటిన్, డి డైమర్స్, ఎల్డిహెచ్, తర్వాత అనేక రకమైన టెస్టులు మనం కానీ చేసుకున్నట్లయితే హీ ఈజ్ ఇన్ సైటోకైన్ స్టామా కాదని మనకు తెలుస్తుంది. అలా వచ్చినప్పుడు
ల్యాబ్ టెక్నీషియన్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై ల్యాబ్ టెక్నీషియన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే సిస్టర్స్ ఎంత డెడికేట్ చేస్తున్నారో ల్యాబ్ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో దే ఆర్ డూయింగ్ ఎ డెడికేటెడ్ జాబ్. ఇలా 24 hours రౌండ్ ద క్లాక్ మనకి ఎమర్జెన్సీలో ఏబీజీ కావాలి, పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళ్తున్నాడు, బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది, ఆక్సిజన్ ఎంత ఉందని మనకు తెలియాలంటే ఏబీజీ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీగా. ఇటువంటి సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేయాలంటే ఐ థింక్ ఇట్స్ ఎ హ్యూజ్ ఎనర్జీ కన్జ్యూమింగ్ అండ్ ఎ హ్యూజ్ టీమ్ వర్క్ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ పేషెంట్స్ ఇక్కడ మనం కానీ చూసినట్లయితే నెక్స్ట్ స్టెప్ ఆక్సిజన్. ఎంత ఆక్సిజన్ ఇచ్చినా సరిపోవట్లేదు. 20 లీటర్ల ఆక్సిజన్ ఇచ్చాం సరిపోవట్లేదు. పేషెంట్కి సిప్యాప్ మెషిన్లు పెట్టాం, పేషెంట్ సహకరించట్లేదు. నాకు ఆ మెషిన్స్ వద్దంటున్నాడు. ఇప్పుడు పేషెంట్ డిమాండ్ 25 లీటర్ల నుంచి 30 లీటర్లు, కొన్నిసార్లు 50 లీటర్ల ఆక్సిజన్ దాకా కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. అటువంటిది కానీ మనం ఇవ్వాల్సి వచ్చినట్లయితే దెర్ ఈజ్ ఎ టోటల్లీ డిఫరెంట్ న్యూ సిస్టమ్. దిస్ ఈజ్ హై ఫ్లో ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్. ఇది చూసినట్టయితే ఈ మెషిన్ ఒక్క పేషెంట్కి ఆక్సిజన్ లంగ్ డ్యామేజ్ అయిపోతుంది. 100% ఉండాల్సిన లంగ్ 50% ఉంది. 50% లంగ్కి 100% ఆక్సిజన్ కంటే మనం 300% ఆక్సిజన్ ఇచ్చినట్లయితే ఆ లంగు ఉన్న లంగు ఈ ఆక్సిజన్తో మ్యాచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని 25 లీటర్స్ నుంచి 30 లీటర్స్, మోర్ దాన్ 30 లీటర్స్ కానీ మనం ఆక్సిజన్ ఇవ్వాలన్నప్పుడు ఇటువంటి హై ఫ్లో ఆక్సిజన్ మీటర్స్ పెడతాం. ఇది కానీ మీరు చూసినట్టే దిస్ ఈజ్ ద లేటెస్ట్ టెక్నాలజీ. ఏంటంటే పేషెంట్ గాలి పీల్చి వదిలినప్పుడు వైరస్ లోడ్ స్టాఫ్లో కానీ అందరిలో కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఇంత హై ఫ్లో ఆక్సిజన్ వాడినప్పుడు పేషెంట్కి కూడా కంఫర్ట్ పెరగాలంటే ఇటువంటి హుడ్ మాస్క్స్ వస్తాయి. పేషెంట్ తన కంప్లీట్గా హీజ్ ఇంటూ ఏ ఆక్సిజన్ ఛాంబర్లో ఉన్నటువంటి పరిస్థితి. తను పీల్చే 30-40 లీటర్స్ ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ అయిపోతూ ఉంది. అంటే పేషెంట్ యూ కెన్ సీ హౌ కంఫర్టబుల్లీ పేషెంట్ కెన్ బి. వెంటిలేటర్లోకి వెళ్లకుండా లేటెస్ట్గా టెక్నాలజీలో మనం కానీ కాపాడగలగాలంటే ఇటువంటి హై ఫ్లో ఆక్సిజన్ మెషినరీ చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ దీస్ హై ఫ్లో ఆక్సిజన్ మీటర్స్. ఇలాగే పేషెంట్ ఇలా ఉన్నప్పుడు వారికి మధ్యలో దాహం అయింది, ఏదన్నా పీల్చుకోవాలి, ఏదన్నా ఆహారం తీసుకోవాలనిపించినప్పుడు ఈ మాస్క్ ద్వారా కానీ మనం పెట్టినట్టయితే పేషెంట్ నీట్గా మౌత్ డ్రై అవ్వకుండా తనకు కావాల్సినటువంటి ఫ్లూయిడ్స్ కానీ తీసుకోవాలంటే ఈ మాస్క్ ఉన్నా కూడా చక్కగా ఆయన తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ డెలివరీ ఆఫ్ ఆక్సిజన్. కరోనా ట్రీట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డెలివరీ ఆఫ్ ఆక్సిజన్. లంగ్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఉన్న లంగ్కి ఎంత ఆక్సిజన్ ఇచ్చాము, లంగ్ రికవర్ అయ్యేదాకా మనం ఎంత జాగ్రత్తగా చూసామన్నదే కరోనా ట్రీట్మెంట్. సో ది క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ విజయ్, అవర్ ఫిజిషియన్ నరేంద్ర అండ్ ఆల్ దీస్ పీపుల్, ఈ 24 hours పేషెంట్ కేర్ చేయాలంటే వీ వాంట్ ఏ సాలిడ్ క్రిటికల్ కేర్ టీమ్. వీ వాంట్ పల్మనాలజిస్ట్, వీ వాంట్ కార్డియాలజిస్ట్. వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ఏంటవుతుంది. వీళ్ళందరం పనిచేయబట్టే ఒక పేషెంట్ని వెంటిలేటర్ దాకా వెళ్లకుండా ఆపాలి అన్న ఒక మెయిన్ పాలసీ కోసమే ఎంత ఖర్చైనా కూడా ఇటువంటి హైఫై టెక్నాలజీ అంతా మనం కానీ ఇప్పుడు చూసినట్లయితే పేషెంట్ విల్ బి కంఫర్టబుల్. సో క్రిటికల్ కేర్లో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు పేషెంట్కి ఎప్పుడైతే శాచురేషన్స్ ఇటువంటి ఆక్సిజన్ ఇచ్చినప్పుడు 70 ఉన్న ఆక్సిజన్స్ 85 నుంచి 90 నుంచి 95కి ఫైనల్గా పేషెంట్స్ రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ది లాస్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. మనం కానీ పేషెంట్స్ మనకు ఐసీలో వచ్చిన పేషెంట్స్లో 100 మందిలో ఒక 60% మంది ఈ ట్రీట్మెంట్ వరకు వచ్చి బాగా రికవర్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే వీ వాంట్ ఏ మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్. సో ఐ హ్యావ్ అవర్ కార్డియాలజిస్ట్ శ్రీనివాస్ హియర్. సో బెడ్ సైడ్ మెయిన్గా హార్ట్లో వచ్చే పెరికార్డైటిస్ కానీ, పెరికార్డల్ ఎఫ్యూజన్స్ కానీ, హార్ట్ ఫంక్షనింగ్ బాగుందా లేదా అనేది చూసుకోవాలి. అంటే మనకి అన్ని బెడ్ సైడ్ జరగాలి. పేషెంట్ని కార్డియాలజిస్ట్ దగ్గర పంపించి చూసుకోవటము, పేషెంట్ బయటికి వెళ్ళి ఎక్కువ తీపించుకొని రావటం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ ఎ టీమ్ వర్క్ ఈజ్ ద బెస్ట్ పాసిబుల్ థింగ్ విచ్ కెన్ బి డన్. సో ఇవంతా చూసుకున్నప్పటికి కూడా ఇంత హై ఫ్లో ఆక్సిజన్ మీటర్స్ మనం ఇచ్చి, ఇంత సిప్యాప్ మెషిన్స్ మనం ఇచ్చి, ఇంత బెడ్ కేర్ ఇచ్చినప్పటికి కూడా
పేషెంట్స్ సమ్ ఆఫ్ దమ్ ల్యాండ్ అప్ ఇంటూ వెంటిలేటర్ కేర్ కావాలి. సో వెంటిలేటర్ కేర్ కానీ మనం చూసినట్లయితే వెంటిలేటర్స్ని 2 రకాలుగా మనం వెంటిలేషన్స్ వాడుతూ ఉన్నాము. ఒకటి డైరెక్ట్గా పేషెంట్కి ట్యూబ్ వేసేసి వెంటిలేట్ చేయటం. రెండోది కానీ మనం చూసినట్లయితే పేషెంట్కి ట్యూబ్ వేయకుండా వెంటిలేటర్ని సిప్యాప్ మోడ్లో వాడినప్పుడు వెంటిలేటర్ విల్ గివ్ ఎక్స్ట్రా ప్రెషర్. మామూలు సిప్యాప్ మెషిన్ కన్నా కూడా వెంటిలేటర్ కానీ సిప్యాప్ మోడ్లో వాడినప్పుడు ఇట్ విల్ గివ్ ద ఎక్స్ట్రా మైలేజ్. నెక్స్ట్ మోడ్ కానీ మేము చూసినట్లయితే ఇంటిబేట్ చేసి పేషెంట్స్ని స్పెషలైజ్డ్ ఛాంబర్స్లో పెట్టి ఫైనల్ ట్రీట్మెంట్ చేయడం అవకాశం ఉంది. సో ఇవన్నీ చూసినప్పుడు వెంటిలేటర్స్ ఒక పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళినప్పుడు దట్ ఈజ్ టోటల్లీ ఏ డిఫరెంట్ మేనేజ్మెంట్. ఇంత టీం ఉండబట్టి, ఇంత కరేజీ అయినటువంటి సిస్టర్ టీం ఉండబట్టి, ఇంతమంది వర్కర్స్ ఉండబట్టి పేషెంట్స్ వెంటిలేటర్ దాకా వచ్చినా కూడా చాలా కష్టపడి జాగ్రత్తగా వారిని బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకి తెలియాలి ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏమున్నాయి, కన్ఫ్యూజన్స్ అన్నీ పోవాలి. పేషెంట్స్ ఒక హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎటువంటి వైద్యం దొరుకుతుంది, వారు ఎక్కడ వైద్యం చేసుకున్నా కూడా పేషెంట్స్ హాస్పిటల్కి రాగానే వెంటిలేటర్లోకి వెళ్ళిపోతారేమో అనే భయం కాకుండా వెంటిలేటర్లోకి వెళ్లకుండా ఆపటమే హయ్యెస్ట్ ట్రీట్మెంట్ అని నమ్మినటువంటి ఈ యొక్క చిన్న ప్రయత్నం కరోనా ట్రీట్మెంట్లో స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటాయి అనేది కానీ మనం కానీ చూసుకున్నట్లయితే మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం ద్వారా ఎడ్యుకేట్ చేయాలనుకున్నాం, ప్రజలకి కొంత నాలెడ్జ్ పెంచాలనుకున్నాం. ముఖ్యంగా పేషెంట్స్ ఐసీయూలోకి రాగానే భయాందోళన చెందుతున్నారు అటెండర్స్. ఎటువంటి భయాందోళన చెందకుండా ఇటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నట్లయితే రికవరీ రేట్స్ బాగుండే అవకాశం ఉంది. కోవిడ్ ట్రీట్మెంట్లో ఇంపార్టెంట్గా 2 ఇంజెక్షన్స్ గురించి ఎంతో ఆందోళన పేషెంట్స్ మరియు వారి బంధువుల్లో కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే యాంటీవైరల్ డ్రగ్స్ కానీ రామ్డెసివిర్, టాల్జీమ్యాప్, ఇవి 2 కానీ మనం కానీ చూసినట్లయితే ఈ 2 మందుల గురించి చాలా ఆందోళన పడుతూ ఉంటారు. ఇవి మనకు దొరుకుతాయా, పేషెంట్స్కి అవసరమైనప్పుడు వారికి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించుకోకుండా బయట మార్కెట్లో దొరుకుతాయా అనే ఈ ఆందోళనలో చాలామంది ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి చర్యల మూలంగా ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఈ మెడిసిన్స్ అవైలబిలిటీ అన్ని కోవిడ్ హాస్పిటల్స్కి పేషెంట్లకి అవసరం ఉన్నప్పుడు తప్పనిసరిగా అవైలబుల్ అయ్యే పరిస్థితి అయితే నెలకొనుంది. కాబట్టి ఈ మందుల గురించి భయపడటం కానీ, ఈ మందులు దొరకవేమో అని ఆందోళన చెందటం కానీ ఎటువంటి అవసరం లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ పేషెంట్స్ ట్రీట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని డోసెస్ ఆఫ్ మెడిసిన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెడీ చేసి కోవిడ్ సెంటర్స్ వారికి అవసరం ఉన్నప్పుడు ఇండెంట్ పెట్టుకొని తెచ్చుకునే పరిస్థితి కల్పించాయి. అదేవిధంగా డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అవసరమైన టైంలో వారు హాస్పిటల్స్కి ధైర్యంగా ముందుకొచ్చి హెల్ప్ చేయడానికి ఉన్నారు. ఇటువంటి మెడిసిన్స్ గురించి ఆందోళన చెందకుండా, ఇటువంటి దొరుకుతాయో దొరకవనే ప్రెజర్లోకి వెళ్లకుండా అవసరమైనప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో ఏ పేషెంట్కి అవసరమో ఆ పేషెంట్కే చేయాలి, కానీ ప్రతి పేషెంట్కి ఇంజెక్షన్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఇంజెక్షన్స్ మీద ఉన్నట్టు అపోహ మూలంగా హెల్త్ కేర్ వర్కర్స్ మీద ప్రెజర్ వస్తూ ఉంటుంది. మీరు ముందే ఇంజెక్షన్ తెప్పించి పెట్టుకోండి, మాకు ఈ అవసరం వద్దేమో చేయండి, ఇటువంటి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. మెడికల్ టీం డిసైడ్ చేసి అవసరమైన పేషెంట్ సైంటిఫిక్గా ఎవరికైతే అవసరం ఉంటుందో అటువంటి వారికి ఈ మెడిసిన్స్ ఇచ్చే అవకాశం ఉంది. రెండోది కొత్తగా ప్లాస్మా థెరపీ ఇప్పుడు వచ్చిన ప్లాస్మా థెరపీ కానీ మనం చూసినట్లయితే కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళు ధైర్యంగా ప్లాస్మా ఇచ్చేసినట్లయితే ఎంతో కొంత పేషెంట్స్కి ఉపయోగపడే విధంగా ఉండే అవకాశం ఉంది. సో ప్లాస్మా థెరపీ వల్ల, ఈ ఇంజెక్షన్స్ వల్ల 100% పేషెంట్ బయటకు వస్తాడు అనే అపోహ కాకుండా ఏ పేషెంట్కి అయితే అవసరం అవుతుందో, ఏ పేషెంట్కి అయితే సరైన టైంలో ఈ ట్యాబ్లెట్స్ తీసుకుంటారో, ఏ పేషెంట్స్ అయితే వాళ్ళల్లో స్వతహాగా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుందో అటువంటి పేషెంట్స్ రికవర్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి ఉన్న ఈ అన్ని మెడిసిన్స్ కూడా ఆ స్టేజ్లో అవసరమైన పేషెంట్స్కి ఇవ్వడానికే ఉన్నాయి తప్పిస్తే ఇవన్నీ కరోనాకి క్యూర్ మటికి కాదు. కాబట్టి ఆందోళన చెందకుండా, ప్రెజర్ పడకుండా, ఇంజెక్షన్ల కోసం కింద మీద పడి తిరగకుండా ఎక్కడ కోవిడ్ కేర్ సెంటర్లు ఉన్నాయో అక్కడే మీకు అవైలబిలిటీ అవకాశం ఎక్కువగా ఉంది.